అధికారాంతమున పరిస్థితి ఎట్లా ఉంటున్నట్టుది మల్లారెడ్డికి ఇప్పుడు అర్థమవుతుంది. మల్లారెడ్డి గారు సుచిత్ర దగ్గర భూమి కొన్నారు. 2.5 ఎకరాల దాకా ఆయనకుంది. ఆ భూమి ఇప్పుడు మాదంటూ 1 ఎకరం 11 సెంట్లు మాదంటూ ఇంకొకళ్ళు ఏకంగా అక్కడ ఆక్రమించుకున్నారు. ఎప్పటి నుంచో 30 ఏళ్ల నుంచి తమ చేతుల్లోనే ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా తామే కడుతున్నాం అని మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు అంటారు. ఇద్దరు ఎమ్మెల్యేలే. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడితో పాటుగా యాంటీ టీఆర్ఎస్ వాళ్ళు అవతల పక్షంలో ఉన్నారు. ఇది నిన్న సంఘర్షణ. చివరికి అవతల ఎవరైతే ఆక్రమించారో వాళ్ళనేమీ చేయలేదు, వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఫైనల్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, విచారణ. ఇప్పుడు అక్కడ సర్వే చేయబడుతున్నారు. ఇంతకీ ఎవరిని మోసం చేశారు ఇది పక్కన పెడితే, ఒకప్పుడు ఒక వెలిగినటువంటి మల్లారెడ్డి ఇప్పుడు పోలీస్ వ్యాన్లో కూర్చుని వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళ అల్లుడు పోలీస్ వ్యాన్లో కూర్చుని వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళే. అంటే రాజకీయం అటుదిటైతే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది అనడానికి సాక్ష్యం ఇది. మొన్నటిదాకా శాల్యూట్లు కొట్టిన పోలీసులు ఇప్పుడు వాళ్ళనే అదే సివిల్ మ్యాటర్ కాబట్టి మామూలుగా అయితే మీరు తేల్చుకొని కోర్టులో తేల్చుకోండి అని చెప్పాల్సింది పోలీసులు ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. అంటే పరిస్థితి ఏ రూట్లోకి మారిపోయిందో అర్థమవుతుంది.